వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పరకామణి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్యకి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా పేపర్లో వచ్చిందనో ఇంకోటనో ఆత్మహత్య అనేటువంటి పాయింట్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. ముందు నుంచి కూడా చూసాం మనం. ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి దాన్నే వాళ్ళ అధికార ప్రతినిధులు బయట సోషల్ మీడియాలోనూ ఇంకో చోట వచ్చిందని మాట్లాడుతూ ప్రభుత్వమే ఈ హత్య చేసింది, ప్రభుత్వం చేసిన హత్య ఇది, అతను ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పింది కక్ష సాధింపు ధోరణిలో కూటమి ప్రభుత్వం చేసినటువంటిదే అని మాట్లాడి కేసు ఎదుర్కొన్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని తాడిపత్రి పోలీసులు తీసుకెళ్ళి విచారణ నిమిత్తం కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, న్యాయమూర్తి గారు కేసు సెక్షన్స్ ఏంటో చూసుకున్నారా అని చెప్పి అడిగిన తర్వాత రిమాండ్ విధించకుండా బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. సో అఫీషియల్గా అరెస్ట్ అనేది అయిపోయింది, బెయిల్ కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇది కామన్. ఎవరి తల్లి చెల్లిని తిట్టినా, ఎవరి వ్యక్తిత్వ హననం చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళందరికీ కూడా వెళ్ళి అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత బెయిల్ కామన్గా వచ్చేస్తుంది. కొంతమందికి రాదు, అవన్నీ చాలా సీరియస్ అఫెన్సెస్ అనమాట. సో ఇలాంటి వాటిల్లో కూడా అటువంటి సీరియస్ అఫెన్స్ అనేది కనిపించలేదా? ఆర్థిక నేరాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే న్యాయం అందరికీ సమానం కాదు. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న న్యాయం అందరికీ సమానం కాదు అనేది ఇక్కడ మరొకసారి ప్రూవ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, టీవీ డిబేట్లలో కూర్చొని చేసేటువంటి వ్యాఖ్యలు, అఫ్కోర్స్ వారికి శాంక్టిటీ ఉందా లేదా, అధికారికంగా తీసుకోవాలా లేదా అనేది కోర్టు వారి డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి మనం దాని మీద ఎటువంటి కామెంట్ చేయకూడదు. బట్ చేసినటువంటి సందర్భాల్లో కూడా కొంతమందికి సంబంధించి కేసులు పెట్టినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడాలు, బెయిల్ ఇవ్వడాలు ఇవన్నీ అయ్యాయి. గతంలో కృష్ణరాజు అనేటువంటి ఒక పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అని చెప్పుకుంటాడు, అమరావతిలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వారం రోజులు అబ్స్కాండ్ అయిపోయింది, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేశారు. ఆ తర్వాత ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇంకొక జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసాసినేషన్ ప్లాన్ చేశారు, 200 మంది అక్కడ షార్ప్ షూటర్లు వచ్చారన్నారు. వారం రోజులు అబ్స్కాండ్, ఉద్యోగం పోయింది, తర్వాత అరెస్ట్ అవ్వలేదు, జస్ట్ స్టేషన్కి వెళ్ళారు, వివరణ ఇచ్చారు, వచ్చేసారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నారు, కామన్, తప్పేం లేదు. ఆ తర్వాత వరుసగా తీసుకుంటే ఇక చెప్పుకోవాల్సినటువంటి కేసులు ఇవన్నీ గుర్తు చేసుకుంటే తలకాయ నొప్పి తప్పితే ఏం లేదు. మళ్ళీ వాటన్నిటిని గుర్తు తెచ్చుకోవడానికి శ్రమను ఎందుకు వేస్ట్ చేయాలి? సో ఏపీలో కామన్ అయిపోయిందనమాట. న్యాయం అనేటువంటిది పక్కన పెట్టేస్తే అరెస్ట్ అవ్వడం, బెయిల్ తెచ్చుకోవడం అనేది కామన్గా జరిగిపోతున్నటువంటి విషయం. కానీ వ్యక్తిత్వ హననానికి గురైనటువంటి, బాధింపబడినటువంటి ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులకి మాత్రం న్యాయం దక్కడం లేదు. కోర్టులు మాత్రం మమ్మల్ని ఏం చేస్తాయి అనేటువంటి ఒక మొండి తెగింపు, అటువంటి ధోరణి ప్రబలిపోయి ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి కూడా. అందుకే జస్టిస్ రాకేష్ కుమార్ గారు లాంటి వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎన్ని చెప్పినా, ఏం చేసినా సరే వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. తిడతాం, మా ఇష్టం, పడితే పడండి, లేదంటే లేదు, మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు. తీసుకెళ్తారా, తీసుకెళ్ళండి, మాకంటూ పబ్లిసిటీ వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతాం, లేదంటే ప్రజల దృష్టిలో వస్తాం, మీడియా సంస్థలు కానీ ఇంకోటి కానీ ఎక్కువగా మా పబ్లిసిటీ ఇస్తే అరెస్ట్ అయిపోయాడని కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. అయినా పర్వాలేదు, మాకు కావాల్సిన పబ్లిసిటీ మాకు వచ్చేసింది, దానికి మేము ఎంతకైనా దిగజారుతాం, ఎటువంటి వ్యాఖ్యానాలైనా మేము చేస్తాం. చేసిన దానికి శిక్ష ఉండదు. అలాగా మన న్యాయ వ్యవస్థలో కొన్ని ఉన్నాయి. వాటిని సవరించకపోతే ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎప్పుడు పడతాయి, లేదంటే ఒక క్రమశిక్షణ అనేది ఎప్పుడు వస్తుంది? ఈ జన్మకైతే రాదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.